అందరికీ నమస్కారం. కోడళ్ళని అరెస్ట్ తీవ్ర షాక్‌లో జగన్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. అయితే వైఎస్ఆర్‌సీపీ హయాంలో 5 ఏళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలో, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషలపై అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. అయితే అధికారిక కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని, దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె ఫిర్యాదులో కాపీ వెల్లడించారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యలు వారి పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్టతను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుతమైన మహిళగా తనను తీవ్ర ఆవేదన కలిగించాయని అంజనా ప్రియ అన్నారు. ఆయన తరచుగా ప్రసంగాల్లో మీడియా వేదికపై సాక్షి న్యూస్ ఛానల్ సహా ఇతర మీడియాలో దుర్భాషలు ఆడారని వెల్లడించారు. అయితే బాడీ షేవింగ్ చేయడం, అదేవిధంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం వంటి చర్యల ద్వారా నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబంపై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక మహిళగా, విద్యార్థిగా ఇటువంటి అసభ్య పదజాలం వినడం, చూడడం నాకు చాలా బాధ కలిగించిందన్నారు. ఇది సమాజంలో యువతపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు హానికరంగా ఉంటుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజా ప్రవర్తనను ప్రతికూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.